ఇదేంట్రా బాబు, స్టార్టింగే అమ్మాయి స్లోమో అవసరమా అని అనుకోకండి. ఇక్కడ వస్తున్న అమ్మాయి పేరు శ్రావ్య. తన చుట్టే తిరుగుతుంది మన స్టోరీ. ఇదిగిదిగో ఇతనే అండి వరుణ్. మన శ్రావ్య జీవితంలో వచ్చిన పెద్ద మలుపు. హాయ్. హాయ్. ఏంటి తెగ సైకిల్ చేస్తున్నావు? ఏంటి నీ ప్రాబ్లం? నువ్వే నా ప్రాబ్లం. వాట్? అవును శ్రావ్య, 1 ఇయర్ నుంచి తిరుగుతున్నా. అస్సలు పట్టించుకోవు. నిన్ను చూసిన మినిట్ నుండి ప్రతి డే కొత్తగా ఉంది. పుట్టి దీనమ్మ ఇన్ని సంవత్సరాలైంది, అస్సలు ఈ ఫీలింగే లేదు. ఏదో మ్యాజిక్ ఉంది నీలో, నన్ను కట్టి పడేసింది. హే, ఆపై అక్కడే. నాకు పెళ్ళయింది, ఒక పాప కూడా ఉంది. అండ్ నేను నా హస్బెండ్ విడిపోయాం. నువ్వు చెప్పేదానికి నేను చెప్పేదానికి ఎక్కడైనా సెట్ అవుతుందా? నాకు అదంతా ముందే తెలుసు. అయ్యో పిచ్చి శ్రావ్య, 1 ఇయర్ నుంచి నీ వెనకాలే తిరుగుతున్నా. నాకు ఆ మాత్రం తెలీదా? నేను ఆ పక్క సందులోనే ఉంటా. నీ గురించి మొత్తం నాకు తెలుసు. ఐ లవ్ యూ. ఐ వాంట్ టు బీ విత్ యూ. పిచ్చా నీకు? రావుస్, కమిట్ అవుదామే. నేను నిన్ను అంత దగ్గరగా చూస్తూ ఉండలేకపోతున్నానే. ప్లీజ్ అర్థం చేసుకోవే. నేను అడ్రస్ చెప్తా, అక్కడికి వచ్చాయి. స్కార్ఫ్ కట్టుకో. లేదు కాదు కూడదు అన్నావనుకో, మన ఇద్దరి మధ్యన జరిగింది మర్చిపోదాం. నా మీద నీకెంత ప్రేమ ఉందో తెలుసుకోవాలని ఉంది.
ఇంత దరిద్రుడా. వీడి ప్రేమ నిజమని నమ్మి వచ్చిన ఫ్రెండ్స్ని పిలిచి గ్యాంగ్ రేప్ చేపిస్తాడా ఏంటి? ఫ్రెండ్స్ని పిలిచి గ్యాంగ్ రేప్ ఏమైనా చేస్తాను అనుకుంటున్నావా? అంత టెన్షన్ పడుతున్నావు? మ్మ్. టెన్షన్ పడకు. నాది అనుకున్నది ఏది ఎవరన్నా చూడ్డానికి కూడా నేను ఇష్టపడ్ను. ఇదంతా ఏంటా అనుకుంటున్నావా? నిజాలు నిర్భయంగా చెప్పించే మంత్రం గాంజా అంటారు. తెలుగులో గాంజాయ్ అంటారు. ఇది పీలుస్తున్న నాకే కాదు, దీని వాసన పీలుస్తున్నా నీకు కూడా కిక్కెక్కుతుంది. ముందే నీకు ఇన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయని ఎందుకు చెప్పలేదు? అలా అని లేవని కూడా నీకు చెప్పలేదు కదా. నువ్వు నాతో నీ మొగుని కన్నా హ్యాపీగా ఉన్నావో లేదో తెలియదు కానీ నేను మాత్రం నీతో సెక్స్లో ఫుల్ హ్యాపీ. నేను ప్లే బాయ్ని శ్రావ్య. నీకంటే ముందు 16 మందితో ఉన్నా. వాళ్ళందరికంటే నువ్వే బెస్ట్ ఇచ్చావు. ఏంటి? నా నెంబరు 17నా? ఏమడిగావు? నా హస్బెండ్ అంటే బాగున్నావానా? వాడెప్పుడు నన్ను ఒక సెక్స్ వర్కర్ గానే చూసేవాడు. ప్రేమగా చూసిందే లేదు. ఈక్వల్ టు రేప్. పట్టుకున్న వాడితో రేపా? నువ్వు ప్రేమ చూపించి తర్వాత చేసావు. నా లైఫ్లో లవ్ లేదు. అదివ్వు చాలు, నీకోసం ఏమైనా చేసేస్తా. థ్యాంక్ యూ వరుణ్. ఇక నేను వెళ్తా. పాప అమ్మ ఎదురు చూస్తుంటారు.
వస్తున్నట్టుంది. ఏం లేదులేమ్మా. పాప పడుకుందా? అయ్యో నా కర్మ, పొర్రపాటు మీద పొరపాటు. నేను సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకోవడమే మిస్టేక్ అనుకుంటే పోయి పోయి ఇన్ని అలవాట్లు ఉన్నవాడిని సెలెక్ట్ చేసుకున్నా. వీడంతా అయిపోయాక వాడు నిజ స్వరూపం చూపించాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇంకేం చేసేస్తా, అడ్జస్ట్ అవ్వాలి. వరుణ్, నీతో మాట్లాడాలి. త్వరగా వచ్చే. వరుణ్, నువ్వు నన్ను నిజంగా లవ్ చేస్తున్నావా? నిన్న నీకు అంత జరిగినా కూడా డౌటా? అలా కాదు వరుణ్, ఇప్పుడు మన ఇద్దరి మధ్య ప్రేమ ఉంది, రిలేషన్ కూడా ఉంది. కానీ దానికి ఒక వాల్యూ ఉండాలి కదా. అంటే మనం పెళ్లి చేసుకుందాం. అవును, మనం పెళ్లి చేసుకుందాం. ఏందే? పెళ్ళా? అవును, అయినా ఏంటి అలా అడుగుతున్నావు? ఏంద్రా ఇదిలా తగులుకుందే? వదిలించుకోవాలా దీన్ని? నీకు పెళ్ళయింది, పాప ఉంది, ఇంకా నీ హస్బెండ్తో నువ్వు విడిపోలేదు, నీతో పెళ్ళా? అయినా ఎలా పెళ్లి చేసుకుంటాం అనుకున్నావు? ఎలా చేసుకుంటాం? మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. అయినా నీకు ఇవన్నీ ముందే చెప్పాను కదా, ఇప్పుడు తిరిగి అవే నాకు నిజంగా చెప్తున్నావు? నిజమే కదా, నిజమే కదా. రిలేషన్ ఓకే, బట్ పెళ్ళి నో, కష్టం. వరుణ్ ప్లీజ్ అలా అనకు. వరుణ్ ప్లీజ్, నేను నీ ప్రేమకు అడిక్ట్ అయి ఉన్నా. నన్ను ఇలా అన్యాయం చేయొద్దు ప్లీజ్ వరుణ్. నువ్వు చెప్పినట్లే వింటా, నీకు నచ్చినట్లే ఉంటా వరుణ్. నేను నిన్ను బాధ పెట్టను, నేను నిన్ను బాధ పెట్టను. నన్ను మాత్రం కాదనొద్దు ప్లీజ్. మనం పెళ్లి చేసుకుందాం వరుణ్ ప్లీజ్. రావుస్, నన్ను విసిగించకు. ప్లీజ్ వరుణ్, పెళ్ళనేది కష్టం. ప్లీజ్ వరుణ్, ఈ రిలేషన్షిప్ కూడా నాకు వద్దు. ప్లీజ్ Good వరుణ్. bye. వరుణ్ వరుణ్ వరుణ్.
ఎలా ఉన్నావు శ్రావస్? బాగున్నావా? ఐఎమ్ సారీరా, నిన్ను చాలా బాధ పెట్టాను. నువ్వు నన్ను చాలా ఈజీగా యాక్సెప్ట్ అయ్యావు కదా. నీ విలువ అప్పుడు నాకు తెలియలేదే. నీతో ఉన్న ప్రతి క్షణం నన్ను వెంటాడాయి. నీ అడ్రస్ మిస్ అయిందే. చాలా మందిని అడిగా, చివరికి ట్రాన్స్ఫర్ అయిందని తెలుసుకున్నా. ఇక్కడికి వచ్చి నీకోసం పిచ్చోన్నై తిరిగా. ఇంకెప్పుడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళనే. రా, మనం పెళ్లి చేసుకుందాం. ఎప్పుడు చూడు ఆ సిగరెట్లే. మ్మ్. రావ్య, నీ హస్బెండ్ వదిలేసి చాలా ఇయర్స్ అయింది కదా. నీకు నాకంటే ముందు ఎవరు ప్రపోజ్ చేయలేదా? అంటే ఎవరు నచ్చలేదా? నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? అబద్ధం చెప్పు. ఎవరు లేరు. ఏంటే? ఇప్పుడు చెప్పు, ఇప్పుడు నిజం చెప్పు. నిజం చెప్పు. చెప్తాను చెప్తాను చెప్తా. ప్రపోజ్ చేశారు ఇద్దరు, బట్ సెట్ గారనిపించి రాబోయాను. అంటే నాలాగే వాళ్ళతో కూడా తిరిగావా? అంటే కాఫీ అలా తాగేవాళ్ళం. సో నీకు ఒకరు కాకపోతే ఇంకొకరు, అంతేనా? అందుకే పెద్దవాళ్ళు చెప్తే వినాలి అనేది. అమ్మ ముందే చెప్పింది, మన తలరాతలో లేని వాటి మీద ఆశ పెట్టుకోకూడదని. అయినా ఒకసారి బంధం తెగిన తర్వాత కొత్త బంధానికి ఎప్పుడు లోకువే అవుతారని. రావ్య, ఏమి మాట్లాడావా? 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 మాట్లాడవా? కోసుకుంటా కోసుకుంటా. భయపడొద్దు. ఏ భయపడొద్దు. మాట్లాడకపోతే పిచ్చి పిచ్చి పిచ్చెక్కిపోతుంది. మాట్లాడు, భయపడొద్దు. మాట్లాడవే ప్లీజ్ ప్లీజ్. ఏడ్చొద్దు, ఏడ్చొద్దే ప్లీజ్, ఏడ్చొద్దు. భయపడద్దు, భయపడద్దు, భయపడద్దు. మాట్లాడతా. నవ్వు నవ్వు ప్లీజ్. వావ్, డ్రెస్ భలే ఉంది.
అమ్మో, కొనే ముందు వరుణ్కి ఒకసారి కాల్ చేసి చెప్దాం. హలో, ఇక్కడ ఒక డ్రెస్ చూశాను, చూడ్డానికి భలే ఉంది, తీసుకోనా మరి? స్లీవ్లెస్సే. సరే సరేలే అన్నాను. సరే తీసుకోనులే. సరే. ఇక్కడ మా వాళ్ళు ఉంటారు, నీకు నాకు సంబంధం లేకుండా నడు, ఓకేనా? ఇక్కడ మా పెద్దమ్మ ఉంది, నువ్వు ఆటోకి వెళ్ళిపో, నేను బండ్లో వస్తా. అసలేంట్రా నీ ప్రాబ్లం? నేను నీ పెళ్ళాన్నే కదా, పెళ్లి చేసుకున్నావు కదా, ఎప్పుడో ఒకసారి తెలియాల్సిందే కదా. ఏంటి దాగుడు ముద్దలు? ఏంటే గొంతులేస్తుంది? ఆఫ్టర్ ఆల్ ఆడదానివి, సెకండ్ హ్యాండ్ దానివి. ఆ పొట్టకు చారలు వేసుకొని నాకు నీతో ఉన్న ప్రతిసారి అవి నా వల్ల వచ్చింది కాదని టార్చర్గా ఉంది. అయినా ఆల్రెడీ పెళ్ళై పిల్ల ఉన్నదానివి, నేను పెళ్లి కాని వాడిని. అయినా నిన్ను పెళ్లి చేసుకోవడమే గ్రేట్. మళ్ళీ నీతో మాటలు పడుతూ బతకాలా? నా వల్ల అస్సలు కాదు. ఇదంతా నీకు పెళ్లికి ముందే తెలుసు కదా, ఇప్పుడు ఇవే కారణాలు చూపించి నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? నాకప్పుడు నచ్చావు, ఇప్పుడు పెళ్ళైన దాన్ని చేసుకున్నా అని నలుగురికి చెప్పడానికి కూడా నచ్చట్లేదు. ఇదంతా నీకోసమే కదా నన్ను నేను మార్చుకున్నాను, నన్ను నేను కోల్పోయాను. ఏ ఇంకా మాటలొద్దు, ఇంత జరిగాక నీతో ఉండలేను. నోరు కంట్రోల్లో ఉండడం లేదు నీది. నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. గుడ్ బై. ఎంత నమ్మితే అంత మోసం చేస్తారని నిరూపించాడు. అయినా తప్పు నాది, నమ్మడం తప్పు. నాకు అసలు బ్రతకాలని లేదు. చచ్చిపోతాను, చచ్చిపోతాను. పాప పాపని అమ్మ చేసుకుంటుందిలే. అమ్మా అమ్మా, నీకు కూడా చెప్పుకోలేను నా బాధ. ఏంటి నీది ఎప్పుడు నసా?
బాధలో నేను చస్తుంటే నువ్వేంటి? నీకేం చెప్పుకోలేనమ్మా. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వదిలేయ్ నన్ను, వదిలేయ్, వెళ్ళిపో, వెళ్ళిపో ఇక్కడి నుంచి. పో, సతాయించొద్దు నన్ను. ఏమైందమ్మా? అమ్మా, అమ్మా, ఏమైంది అంకుల్? అమ్మా, 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 ఏమైంది అంకుల్? నాకు కూడా ఏం తెలియదమ్మా. నేను పలకరిద్దామని ఇంటికి వచ్చేటప్పటికి ఇలా జరిగిపోయిందమ్మా. నిన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయిందమ్మా. అమ్మా, 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 సారీ. అమ్మా, అమ్మా, నువ్వు ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేశా. నేను ఇప్పుడు తెలుసుకొని వచ్చామ్మా, నీ తన బాధ చెప్పదు తగ్గుతుందని. కానీ నువ్వు లేవు. ఎలా అమ్మా నేను బ్రతికేది? బాధ ఇంకెవరికి చెప్పుకోను. నేను తప్పు చేశా, నన్ను క్షమిస్తావా అమ్మా? అవును, నేను తప్పు చేశా, తప్పే చేశా. కానీ అది తప్పని తెలుసుకున్నా. దాన్ని సరిదిద్దుకునే ఒకే ఒక్క మార్గం నా పాపని పెంచి పెద్ద చేసి దాని జీవితానికి ఒక బంగారు బాటని చూపడం. ఇదే నా లైఫ్. అదండి సంగతి. అందరూ ఇందులో నీతి ఏముందా అని ఎదురు చూస్తూ ఉండింటారు. అంటే అందరూ కాదులేండి, కొందరు. ఎందుకంటే చాలామందికి అర్థమయ్యే ఉంటుంది. మిగిలిన వాళ్ళ కోసం చెప్తున్నా. ఇలాంటి ఇబ్బందులు ప్రజెంట్ డేస్లో చాలా రకాలుగా వింటున్నాము, న్యూస్లో చూస్తున్నాము. మనం నిర్ణయాలు తెలుసో తెలియకో కొన్ని తప్పుగా తీసుకుంటూ ఉంటాం. తప్పు జరిగిపోయిందని అక్కడే ఆగిపోకుండా సరిదిద్దుకుని ముందుకు వెళ్ళాలి. జీవితం అనేది అన్నింటినీ మనకు రుచి చూపించి దూల తీర్చే వరకు వదలదు. చెడు అలవాట్లకు బానిసయ్యి ఇతరుల మనోభావాలతో ఆడుకోవడం, లేదా నేనేదో కోల్పోయా ఎప్పుడో ఒకసారి నాకు దక్కుతుంది అనే భ్రమలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం రెండూ కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ. ఇట్లు మీ అశు పొన్నపాటి, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్. థ్యాంక్ యూ.